తెలంగాణకు సంబంధించి కొత్తగా 5 ప్రోడక్ట్స్ ఏదైతే తెలంగాణ ప్రాంతానికి చెంది ఉంటాయో వాటికి జిఐ ట్యాగ్స్ వచ్చే అవకాశం తొందరలో కనిపిస్తుంది. మనకు తెలుసు జిఐ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, తెలుగులో భౌగోళిక సూచి అంటాం అనమాట. అవన్నీ కూడా తెలంగాణకి కొత్తగా వన్నెతేనున్నాయి. అసలు ఏంటి ప్రోడక్ట్స్ ఒకసారి చూద్దాం. దీనిలో నారాయణపేట్ జ్యువెలరీ మేకింగ్ ఉంది, హైదరాబాద్ పర్ల్స్ ఉన్నాయి, బంజారా ట్రైబల్ జ్యువెలరీ ఉంది, బంజారా నీడిల్ క్రాఫ్ట్ ఉంది, మరియు బతిక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ లో ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్ స్థితిలో ఉన్నాయంట. అండ్ వీటన్నిటికి త్వరలో జిఐ ట్యాగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. తెలంగాణ నుంచి మనం చూస్తే నారాయణపేట్ జ్యువెలరీ మేకింగ్ అనేది చాలా హై క్వాలిటీ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ చేస్తారనమాట. చాలా ప్రిసిషన్ వర్క్ అనమాట, సూక్ష్మంగా డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దీనిలో మరాఠా మరియు సౌత్ ఇండియన్ క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుంది అనమాట. అండ్ ఈ డిజైన్స్ ఎక్కువగా ఆర్కిటెక్చరల్ ల్యాండ్స్కేప్ అంటే గోపురమ్స్ ఇవన్నీ పెట్టి కాస్త చాలా ట్రెడిషనల్ స్టైలిష్ గా ఉంటాయి అనమాట. అదేవిధంగా ఫిలిగ్రీ వర్క్ కూడా అద్భుతంగా చేస్తుంటే వైర్స్ తో, సిల్వర్ వైర్స్, గోల్డ్ వైర్స్ తో అంటే తీగలతో అల్లుతారనమాట. చాలా అద్భుతమైన చెప్పొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పర్ల్స్, హైదరాబాద్ లో ముత్యాలు, చాలా మంది హైదరాబాద్ లో ముత్యాలు కొనుక్కోవడానికి షాపింగ్కి వస్తూ ఉంటారనమాట. వరల్డ్ లోనే చాలా ఫేమస్ హైదరాబాద్ పర్ల్స్. దీనిలో చాలా అద్భుతమైన డ్రిల్లింగ్, డైవర్స్ వెరైటీస్ ఉంటాయి. హై క్వాలిటీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అనేవి హైదరాబాద్ చాలా ఫేమస్ అనమాట. అండ్ అన్ని బడ్జెట్ లో మధ్య తరగతి వాళ్ళకి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి, హై క్లాస్ అందరికీ రకరకాల పర్ల్స్ అవైలబుల్ గా ఉంటాయి హైదరాబాద్ లో. అదేవిధంగా బంజారా ట్రైబల్ జ్యువెలరీలో చాలా ఫేమస్ ఆర్నమెంట్స్ హన్స్లీ, గోగ్రి, బూరియా, కోళ్ళ, బస్తకడ, ఇలా రకరకాల ఆర్నమెంట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా పాపులర్ ఆర్నమెంట్స్ అని చెప్పొచ్చు బంజారా ట్రైబల్ జ్యువెలరీకి సంబంధించి. అదేవిధంగా బంజారా నీడిల్ క్రాఫ్ట్, ఈ బంజారా నీడిల్ క్రాఫ్ట్ లో ఎంబ్రాయిడరీ ట్రెడిషన్స్ చాలా ఫేమస్ అనమాట. ముఖ్యంగా లంబాడా ట్రైబ్స్ సంబంధించిన ఎంబ్రాయిడరీ, ఆంధ్ర తెలంగాణ లంబాడా ట్రైబ్స్ ఎంబ్రాయిడరీ చాలా పాపులర్ అనమాట. దీనిలో మిర్రర్ వర్క్ కావచ్చు, షెల్ వర్క్ కావచ్చు, బీడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు తెలంగాణకు సంబంధించిన బాతిక్ పెయింటింగ్స్, వీటిలో వ్యాక్స్ రెసిస్ట్ టెక్నిక్ వాడతారనమాట. ఈ పెయింటింగ్స్ చాలా చాలా పాపులర్. దీనిలో లేయర్డ్ డైయింగ్ వాడతారనమాట. అంటే మల్టిపుల్ కలర్స్, ఒక్కొక్క లేయర్ లో ఒక్కొక్క కలర్ లేయర్ డైయింగ్ టెక్నిక్స్ కూడా వాడుతుంటారనమాట. ఇవి చాలా ఫేమస్ బతిక్ పెయింటింగ్స్. సాధారణంగా తెలంగాణలో బతిక్ పెయింటింగ్ థీమ్స్ అన్ని కూడా రూరల్ లైఫ్ ఉమెన్ గురించి, ఫార్మర్స్ గురించి, ఫోక్ ఫెస్టివల్స్ గురించి ఉంటాయి అనమాట. ఎక్కువగా థీమ్స్ అని కూడా మహిళలు, గ్రామీణ మహిళలు, రైతులు, ఫోక్ ఫెస్టివల్స్ మీద ఎక్కువ థీమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ కంక్లూజన్ లో ఉన్న ఈ 5 ఐటమ్స్ తో పాటు తెలంగాణ నుంచి మరికొన్ని ఐటమ్స్ యొక్క అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. దానిలో ప్రత్యేకంగా ఆర్మూర్ టర్మరిక్ కావచ్చు, నల్గొండ చిట్టి దోసకాయ కావచ్చు, కొల్లాపూర్ బెనిషా మ్యాంగో కావచ్చు, మహదేవ్పూర్ టస్సర్ సిల్క్ కావచ్చు, జగిత్యాల నువ్వులు కావచ్చు, నాయక్పూర్ మాస్కులు కావచ్చు, వీటన్నిటికి కూడా తెలంగాణకు సంబంధించి భవిష్యత్తులో జిఐ ట్యాగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఈ జిఐ ట్యాగ్ లో మనకి ప్రత్యేకత ఏంటంటే ఆ వస్తువు, ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, వాటి ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ కావచ్చు. అదేవిధంగా జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత దానికి వచ్చే ప్రాముఖ్యత, దానివల్ల లైవ్లీహుడ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇన్కమ్ గ్రోత్ కావచ్చు, అదేవిధంగా ఆ స్టేట్ హెరిటేజ్ ని కాపాడుకోవడం కావచ్చు, దాంతోపాటు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ వల్ల వచ్చే లాభాలు అనమాట. ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ నుంచి 18 ఐటమ్స్ కి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. పోచంపల్లి ఇక్కత్, ఆదిలాబాద్ దోక్రా, వరంగల్ దుర్రీలు, పుట్టపాక రుమాల్సు, తాండూర్ రెడ్ గ్రామ్ అంటే తాండూర్ నుంచి కందిపప్పు, గద్వాల్ చీరలు, సిద్దిపేట గొల్లబామ, చెరియాల్ పెయింటింగ్స్ మరియు హైదరాబాద్ హలీం, వీటికి ఆల్రెడీ మనం చూస్తే జిఐ ట్యాగ్స్ ఉన్నాయి అన్నమాట.